హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు షన్నుస్ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ చాందిని. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి చేపల పులుసు అయితే చేస్తున్నాను. నా స్టైల్లో చేపల పులుసు ఎలా చేయాలో ఒకసారి అయితే ఫుల్ వీడియో అయితే చూడండి. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఉల్లిగడ్డలు అయితే కట్ చేసి అయితే పెట్టుకున్నాను. అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి జీలకర్ర మెంతి పొడి అయితే ఉండాలి కదా చేపల పులుసు అన్నాక. 1 టీ స్పూన్ మెంతులకి 2 టీ స్పూన్ల జీలకర్రనైతే ఫ్రై చేసుకుంటున్నాను. ఈ మసాలా ఫ్రెష్‌గా నూరి వేస్తేనే మనకి టేస్ట్ అనేది చేపల పులుసు బావుంటుంది. జీలకర్ర, మెంతులు వేయించిన తర్వాత రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత మనం మిక్సీ బౌల్‌లో అయితే వేసుకోవాలి. అలాగే అదే కడాయిలో 1 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే ఒక 2 ఎల్లిగడ్డలనైతే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకైతే ఫ్రై చేసుకోవాలి. మనం స్టవ్ పైన కర్రీ చేస్తున్నాం కాబట్టి కడాయిలో అయితే ఫ్రై చేసుకుంటున్నాం కదా. అదే కట్టెల పొయ్యి మీద అయితే చేసుకుంటే ఉల్లిగడ్డల్ని, వెల్లుల్లిపాయల్ని బొగ్గుల పైన కాల్చి పొట్టు తీసేసి రోట్లో నూరుకుంటే చేపల పులుసు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మసాలా టేస్ట్. కానీ ఇప్పుడు మనం స్టవ్ పైన చేస్తున్నాం కాబట్టి కడాయిలో ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీలో అయితే పేస్ట్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ మనం జీలకర్ర మెంతి పొడిని అయితే ఫైన్ గా పౌడర్ చేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో వెల్లుల్లిపాయలు అలాగే ఉల్లిపాయలు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసేసి కొన్ని వాటర్ వేసి ఫైన్ పేస్ట్ లా అయితే చేసుకోవాలి. ఇంకా ఇందులోనే జార్లో కొన్ని వాటర్ వేసేసి ఆనియన్ పేస్ట్ లో అయితే కలిపేసాను. ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి చేపల్ని క్లీన్ చేయడం. చేపలు అయితే ఆల్రెడీ క్లీన్ చేసే ఉన్నాయి, అయినా కూడా నేను ఇంట్లో అయితే మళ్ళీ క్లీన్ చేస్తున్నాను. నైఫ్ తో ఇలా మనం కొంచెం రబ్ చేస్తే మనకి బ్లాక్ బ్లాక్ మొత్తం బయటికి అయితే వచ్చేస్తుంది. అన్ని చేపలనైతే నేను ఇలానే క్లీన్ చేసుకున్నాను. అలాగే ఫైనల్ గా కొంచెం సాల్ట్ ఇంకా పసుపు వేసి ఒక 2, 3 టైమ్స్ అయితే మంచిగా వాష్ చేసుకున్నాను. చేపలు క్లీన్ చేసేటప్పుడు లెమన్ జ్యూస్ ఇంకా వెనిగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా నా దగ్గర అయితే టైంకి అవైలబుల్‌గా లేక నేనైతే సాల్ట్ ఇంకా పసుపు అయితే వేసి మంచిగా క్లీన్ అయితే చేసుకున్నాను. ఒక 2, 3 టైమ్స్ అయితే మంచిగా వాష్ చేసుకున్న తర్వాత చేపలైతే మంచిగా ఫ్రెష్‌గా అయిపోయాయి. ఇప్పుడు మనం మ్యారినేట్ అయితే చేసుకుందాం. ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ, వెల్లుల్లి పేస్ట్, అలాగే జీలకర్ర మెంతి పొడి, హాఫ్ టీ స్పూన్, అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు, అలాగే టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్, 1 టీ స్పూన్ వరకి ధనియా పౌడర్, 3 టీ స్పూన్ల వరకి కారం అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మసాలా మొత్తం చేపల ముక్కలకైతే మంచిగా పట్టాలి. 2 మినిట్స్ వరకి బాగా కలుపుకోవాలి. ఇక్కడ చేప ముక్కలకైతే మసాలా మొత్తం కలిసేంత వరకి మంచిగా ఒక్కొక్క పీస్‌కి మంచిగా మసాలా అయితే అప్లై చేసుకున్నాను. తర్వాత ఇందులో కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేయడం వల్ల గ్రేవీ అనేది థిక్‌గా ఉంటుంది. అలాగే చేప ముక్కలకి మసాలా అనేది కరెక్ట్‌గా పడుతుంది. ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ అయితే మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేయడం వల్ల చేపల పులుసు అయితే టేస్ట్ అయితే ఇంకా ఎక్కువవుతుంది. అలాగే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. నేను 1 అవర్ తర్వాత కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఇందులోకి కావాల్సినవి కొన్ని ఇంగ్రీడియెంట్స్ అయితే కట్ చేసి అయితే పెట్టుకుంటున్నాను. ఇవన్నీ ఆప్షన్, మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు. మెంతాకు, ఇంకా గ్రీన్ చిల్లీస్, స్ప్రింగ్ ఆనియన్స్, కరివేపాకు ఇవన్నీ ఆప్షన్. మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు. డైరెక్ట్‌గా మనం చేపల పులుసు అయితే రెడీ చేసుకోవచ్చు. ఇంకా నా దగ్గర అవైలబుల్‌గా ఉండడం వల్ల నేనైతే ఇవన్నీ అయితే యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఒకసారి నా స్టైల్‌లో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని ఇందులో ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ చేపలకి తగ్గట్టు అయితే యాడ్ చేసుకోవాలి. నేనిక్కడ 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత గ్రీన్ చిల్లీస్, స్ప్రింగ్ ఆనియన్స్, ఇంకా మెంతాకు ఇవన్నీ వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇవన్నీ ఆప్షన్ అని చెప్పాను గదా! మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు. ఒక 4 మెంతులేసుకున్నా గూడా సరిపోతుంది. నా దగ్గర మెంతాకు ఉండడం వల్ల నేనైతే మెంతులయితే యాడ్ చేయట్లేదు. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం లైట్‌గా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం మ్యారినేట్ చేసుకున్న చేపలనైతే వేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకైతే ఉడికించుకోవాలి. చేప ముక్కలైతే త్వరగానే ఉడికిపోతాయి గదా! ఇవి ఉడికేంత వరకి చింతపండునైతే నానబెట్టుకోవాలి.
ఇంకా చేపలకి తగ్గట్టు చింతపులుసు ఉంటేనే బావుంటుంది. కొంచెం ఎక్కువగానే చింతపండయితే నానబెట్టుకుంటున్నాను నేనిక్కడ. ఒక 100-150 గ్రామ్స్ ఆఫ్ చింతపండునయితే నానబెట్టుకున్నాను. ఇక్కడ చేప ముక్కలనైతే విరిగిపోకుండా మెల్లగా అయితే కలుపుకోవాలి. క్లాత్‌తో అయితే కొంచెం కదుపుకుంటే సరిపోతుంది బౌల్‌ని. కానీ నాకలా రావట్లేదని స్పూన్ తోటే మెల్లగా అయితే కలుపుకున్నాను. అలాగే సిమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి చేప ముక్కల్ని. లేదంటే విరిగిపోతాయి. 5 మినిట్స్ వరకి ఇలానే సిమ్‌లో అయితే కుక్ చేసుకోవాలి. ఇంకా ఇవి కుక్ అయ్యేంత వరకి చింతపండు రసంనైతే తీసైతే పెట్టుకుంటున్నాను. ఇంకా చింతపండయితే మంచిగా నానిపోయింది. ఇంకా చింతపండునైతే మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న బౌల్‌లోనే చింతపండు రసం అయితే తీసుకుంటున్నాను. ఇంకా కొంచెం చిక్కగానే చింతపండు రసం అయితే మనం వేసుకోవాలి. కానీ నేను కొన్ని వాటర్ అయితే ఎక్కువగానే వేసేసాను. అలా కొంచెం కుకింగ్ టైమ్ అయితే కొంచెం ఎక్కువైంది. అందుకనే ముందుగానే మనం చింతపండు రసం అయితే కొంచెం చిక్కగానే వేసుకుంటే కుకింగ్ టైమ్ అయితే తక్కువగా అవుతుంది. అలాగే చింతపండు రసం వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకొని తర్వాత ఇందులో కరివేపాకు వేసుకొని స్టవ్ అయితే హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకైతే ఉడికించుకోవాలి. ఇక్కడ నేనైతే సాల్ట్ అయితే చెక్ చేసుకొని ఇంకొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా చింతపండు పులుసు గూడా కొంచెం తక్కువగా అనిపించింది. అందుకనే ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేశానిక్కడ. అందుకనే కుకింగ్ టైమ్ అయితే ఎక్కువగా పట్టింది నాకు. చేపల పులుసులో పులుపు, ఇంకా కారం, ఉప్పు సరిగ్గా ఉంటేనే మనకి టేస్ట్ అనేది బావుంటుంది. ఒక 10-15 మినిట్స్ వరకి పులుసు మొత్తం మరిగేంత వరకైతే ఉడికించుకోవాలి. గ్రేవీ మొత్తం చిక్కబడేంత వరకైతే ఉడికించుకొని ఫైనల్‌గా కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన చేపల పులుసయితే రెడీ అయిపోతుంది. నాకు కొంచెం టైం అయితే ఎక్కువగానే పట్టింది చేపల పులుసు మరిగించుకోవడానికి. ఎందుకంటే వాటర్ అయితే ఎక్కువగా వేశానని చెప్పాను గదా! ఒక 15 మినిట్స్ అయితే హై ఫ్లేమ్‌లో అయితే కుక్ చేసుకున్నాను. తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే సిమ్‌లో అయితే కుక్ చేసుకున్నాను. మొత్తం 20 మినిట్స్ వరకైతే కుక్ చేసుకున్నాను ఈ చేపల పులుసు. చేప ముక్కలు అయితే విరిగిపోకుండా ఉండాలంటే మనం మధ్యలో అయితే కలపకూడదు. అలాగే మధ్యలో కలపకుండా మనం చేపల పులుసునైతే కుక్ చేసుకుంటే చేప ముక్కలైతే విరిగిపోవు. ఇక్కడ హై ఫ్లేమ్ టు లో ఫ్లేమ్‌లో అయితే కుక్ చేసుకున్నాను నేను. గ్రేవీ మొత్తం చిక్కబడిన తర్వాత ఇందులో ఫైనల్‌గా కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటే మన చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. చేపల పులుసు వేడిగా తినడం కంటే చల్లారిన తర్వాత తింటే టేస్ట్ అయితే ఇంకా బావుంటుంది. ముందు రోజు చేసి పెట్టుకొని మార్నింగ్ తింటే చేపల పులుసు టేస్ట్ అయితే ఇంకా బావుంటుంది. మీలో ఎంతమందికి చేపల పులుసు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా నా చేపల పులుసయితే రెడీ అయిపోయింది. చేపలైతే ఒక్కటి కూడా విరిగిపోలేదు. ఎంతో సింపుల్‌గా చేపల పులుసయితే నా స్టైల్‌లో అయితే రెడీ చేశాను గదా! మరి నచ్చిందా మీకు? నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరెన్నో కొత్త కొత్త వీడియోస్‌తో మీ ముందుకైతే వస్తాను. సైనింగ్ ఆఫ్ మీ చాందిని. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.